నందమూరి మోక్షజ్ఞ బర్త్డే స్పెషల్ గా కాసేపటి క్రితం ప్రశాంత్ వర్మ ఇచ్చిన అప్డేట్ అందరినీ ఆకట్టుకుంది. సూపర్ హీరోగా నందమూరి మోక్షజ్ఞ కనిపించబోతున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి మోక్ష ఎంట్రీ చేశాడు. ఇక ఈ మూవీ ఎలా ఉంటుంది, కథ ఏంటి, పురాణ ఇతిహాసాల నుంచి పుట్టుకొచ్చే కథలో మోక్షు ఎలాంటి క్యారెక్టర్ను పోషిస్తాడనే చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇక ట్రెండీ లుక్ ను రిలీజ్ చేసి ప్రశాంత్ వర్మ అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేశాడు. మోక్షు లుక్ చూసి టాలీవుడ్ షాక్ అవుతుంది. మోక్షుకి బర్త్డే విషెస్ చెప్తూ ఈ కొత్త మూవీ అప్డేట్ గురించి డైరెక్టర్ బాబీ గోపీచంద్ మల్లేని స్పందిస్తున్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ట్వీట్ వేశారు. మోక్షుకి స్పెషల్ గా బర్త్డే విషెస్ చెప్పారు. ప్రస్తుతం బ్రదర్స్ ఇద్దరు వేసిన పోస్టులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రపంచంలోకి వస్తున్నందుకు అభినందనలు. మీరు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ తరుణంలో తాతగారితో పాటు అన్ని దైవిక శక్తులు మీపై ఆశీర్వాదాలు కురిపించాలని కోరుకుంటున్నాను అని మోక్షుకి ఎన్టీఆర్ బర్త్డే విషెస్ తెలిపాడు. సినిమా ప్రపంచంలోకి స్వాగతం మోక్షు. తాతగారి ప్రతిష్ట నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మోక్షుకి కళ్యాణ్ రామ్ స్పెషల్ విషెస్ అందించాడు. మోక్షు ఎంట్రీ గురించి ఎన్నో ఏళ్ల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కరోనా టైంలో ఈ వార్తలు ఎక్కువగా వినిపించాయి. బాలయ్య అయితే ఆదిత్య 369 స్క్రిప్ట్ ని రెడీ చేశానని, తాను తన కొడుకు కలిసి నటిస్తానని కూడా ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఇలా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి మోక్షు ఓ సూపర్ హీరోలా ఎంట్రీ ఇచ్చాడు. మరి మున్ముందు హనుమాన్ జై హనుమాన్ మోక్షు మూవీ ఇలా ఇంటర్లింక్ చేస్తాడో లేదో చూడాలి. సో చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. Till then, see you. Bye bye.